హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా పాపకి బోయిపళ్ళు డెకరేషన్ ఎలా చేశానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ రంగోలీ నేను స్క్వేర్ షేప్లో ఉన్న వుడ్ బోర్డ్స్ తీసుకున్నాను. ఇవైతే మనకి హాబీ లాబీలో అయినా వాల్మార్ట్లో అయినా ఇంకా ఏదైనా స్టేషనరీ స్టోర్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి, లేదా మన ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. రంగోలీ కోసం కాబట్టి నేను స్క్వేర్ షేప్లో ఉన్నవే సెలెక్ట్ చేసుకున్నాను. వాటికి పెయింట్ బ్రష్ తీసుకొని అన్ని బోర్డ్స్కి డిఫరెంట్ కలర్స్తో పెయింట్ అయితే వేసుకున్నాను. ఇంకా అన్ని సైడ్స్ ఈవెన్గా ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను. కొన్ని అయితే బ్రైట్ కలర్స్, ఇంకా కొన్ని అయితే డార్క్ కలర్స్, రెండు మిక్స్ అండ్ మ్యాచ్ ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ పెయింట్ డ్రై అయిపోయిన తర్వాత వాటికి డాట్స్ పెట్టుకొని కాలం ముగ్గు అనేది వేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇక్కడ వైట్ పెయింట్తో ముగ్గు వేసుకున్నాను. కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా సింపుల్గా కావాలి అంటే వైట్ పెయింట్ మార్కర్స్ వాల్మార్ట్లో దొరుకుతాయి, వాటితో మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా పెయింట్ వేసేటప్పుడు అయితే నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మనం న్యూ ఇయర్కి, పొంగల్కి మన ఇంటి ముందు అయితే కలర్స్ వేసుకునే వాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ కలర్ బాగుంది, డిజైన్ బాగుందని అన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకా సరదాగా చూసేవాళ్ళం. సో ఫైనల్గా అయితే నా రంగోలీలు ఇలా వచ్చింది. నెక్స్ట్ అయితే ఎద్దుల బండి నేను కార్డ్బోర్డ్స్తో చేశాను. కంప్లీట్ వీడియో అయితే ఎలా చేశానో క్యాప్చర్ చేయలేదు. సో వన్స్ ఇది రెడీ అయ్యాక నేను పెయింట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా అన్ని సైడ్స్కి ఈవెన్గా ఉండేలా సేమ్ కలర్ అయితే బండి మొత్తం వేసుకున్నాను. సో ఇది నాకైతే చాలా ఒక 2-3 అవర్స్ టైం పట్టింది పెయింట్ వేసుకొని అది డ్రై అయ్యాక మళ్ళీ వేసుకోవడానికి. ఇంకా బండికి సపోర్ట్ కోసం కార్డ్బోర్డ్ తీసుకొని 2 ఎద్దులు కట్ చేసుకున్నాను. వాటికైతే వైట్ పెయింట్ వేసుకొని కొన్ని డిజైన్స్ అయితే నేను వేసాను అన్నమాట. సో ఫైనల్గా నా ఎద్దుల బండి లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎద్దుల బండి నచ్చితే కామెంట్ చేయండి. నేను డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఓల్డ్ ట్రెడిషన్ హౌస్లా ఉండాలని డాలర్ ట్రీ నుంచి బ్రౌన్ కలర్ గిఫ్ట్ ర్యాపర్స్ తెచ్చుకొని వాటి మీద కాలమ్ డిజైన్స్ అనేది వేసాను అనమాట. సో ఇక్కడ నాకు పిక్చర్లో చూపించినట్టు 3 సైడ్స్లో వేసుకున్నాను. ఇలా అయితే 3D లుక్ వస్తుందని. ఇప్పుడైతే నాకు కంప్లీట్ డెకరేషన్ చూసేయండి. ఇక్కడ నేను హౌస్ కూడా కార్డ్బోర్డ్తో అటాచ్ చేసుకొని వాటి మీద గ్రాస్ అనేది గమ్తో అతికించుకున్నాను. అలాగే అక్కడ కాలం ముగ్గు అనేది ఎంట్రన్స్లోని ఇంకా పైన డిజైన్స్ వేసుకున్నాను. ఇంకా దాని పక్కన నేను ఎడ్ల బండి అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ముందుకి ఇంకా రంగోలీ కూడా సెట్ చేసుకున్నాను. నేను ఫైనల్గా అయితే ఫొటోస్ అనేవి అటాచ్ చేస్తాను ఈ వీడియోకి లాస్ట్లోని. సో నా డెకరేషన్ ఎలా ఉందో చూసేయండి.